ఈరోజు నీ క్రియల ఫలం ఎలాగుందో ఒకసారి చూడండి. ఏమండి, దేవుడు తన త్రాసులో చూసినప్పుడు ఏమండి మన బరువు ఎంత? క్వశ్చన్ మార్క్ ఇచ్చాను అక్కడ. దేవుడు తన త్రాసులో చూసినప్పుడు ఆనాడు బెల్షెజర్ను చూశాడు, నెబుకద్నెజరును తన త్రాసులో చూశాడు. వాళ్ళు దేవుని దృష్టికి ఎలా కనబడ్డారంటే తక్కువగా కనబడ్డారు. ఈరోజు దేవుని దృష్టిలో మనం తక్కువగా కనబడుతున్నామా? దేవుని త్రాసు, ఆ త్రాసు అన్యాయమైన త్రాసు కాదు. లోకములో ఏమండి మనకు ఏదైనా కూరగాయలు కావాలి, 1 కిలో ఏవైనా కూరగాయలు కావాలంటే ఏం చేస్తారు చెప్పండి? దాన్ని తక్కడలో పెట్టి జోకిస్తారు. కానీ మనకు తెలియని మ్యాజిక్ ఏంటో చెప్పున్నా, ఆ గొప్ప లాజిక్ మర్చిపోతాం. వాడు పైన ఇది పెడతాడు, కింద ఇంకొకటి అయస్కాంతం లాంటిది దానికి పెడతాడు. అది అన్యాయము త్రాసు. కానీ దేవుని త్రాసు అన్యాయమైంది కాదు. అందుకే ఆ త్రాసులో ఏముంటుంది అంటే వాని క్రియల ఫలం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. వాని క్రియల ఫలం ఉంటుంది. మన క్రియలే ఆ త్రాసులో ఉన్నాయి. ఈరోజు ఆ క్రియలు తక్కువగా కనబడుతున్నాయా, లేకపోతే దేవునికి ఏమంటే మెచ్చుకునేలా కనబడుతున్నాయా? బెల్షెజర్ను చూశాడు, తక్కువగా కనబడ్డాయి. తన రాజ్యము ఏమంటే తన రాజ్యాన్ని పెట్టి చూశాడంట త్రాసులో. ఎక్కడ కూడా న్యాయం కనబడలే. ఎక్కడ కూడా ఏమంటే ఏదో ఒక విధంగా తప్పిద్దాము అని అనుకొని ఉండొచ్చు దేవుడు, కానీ ఎక్కడ కూడా ఏమండి ఏది కనబడలేదు. మంచి అనేదే కనబడలేదు. చెయ్యకూడని పాపిష్టి పనులు చేస్తూ, చెయ్యకూడని పనికిమాలిన పనులు చేస్తూ నేను 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 అనుకొని విర్రవీగిపోయారు. ఘోరాతి ఘోరముగా దేవుడే తన చేరాతతో ఆ గోడ మీద ఆ మాటలు రాసి ఇచ్చాడు. మెనే మెనే టెకెల్ ఉఫార్సిస్. ఈరోజు నీ పరిస్థితి ఎలాగుందో చూసుకోండి అన్న.